వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇవాళ హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. చెన్నై సూపర్ కింగ్స్ తో హోమ్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడబోతోంది. దీంతో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్ గా అందిస్తారు. రవి, చెప్పండి, స్టేడియం దగ్గర పరిస్థితి ఎలా ఉంది? క్రాంతి, ఉప్పల్ స్టేడియం వేదికగా మరి కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. అయితే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ అనగానే ఉప్పల్ పరిసరాలన్నీ కూడా ఆరెంజ్ ఆర్మీతో నిండిపోతాయి. కానీ ఈ ఒక్క మ్యాచ్ మాత్రమే కంప్లీట్గా మనకు ఎల్లో ఆర్మీతో కనిపిస్తుంది అంటేనే చెప్పుకోవచ్చు ఏ విధమైనటువంటి హంగామా ఉందో. ఎందుకంటే హైదరాబాద్కు అందరూ హాట్ ఫేవరెట్గా ఉంటూ హైదరాబాద్ టీంకు సపోర్ట్ చేసేటటువంటి హైదరాబాదీస్ను మనము ప్రతి మ్యాచ్లో చూడొచ్చు. కానీ ఈసారి ఖచ్చితంగా జరుగుతున్నటువంటి ఎస్ఆర్హెచ్ అదేవిధంగా సిఎస్కే మధ్య మ్యాచ్లో కంప్లీట్గా ఈరోజు ధోని ఫ్లేవర్ కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు క్రీడాభిమానులంతా కూడా వచ్చి వాళ్ళంతా లోపలికి స్టేడియం లోపలికి వెళ్తున్నటువంటి క్యూ లైన్ మనం చూసుకుంటే దాదాపు ఎక్కడ కూడా మనకు ఆరెంజ్ ఆర్మీ కంటే ఎక్కువగా ఎల్లో ఆర్మీనే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం ధోని ఫ్యాన్స్ ఎక్కువగా ఉండడం కొంతమంది అయితే, మామూలుగా ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నప్పుడు హోమ్ గ్రౌండ్ను పక్కన పెడితే ఫేవరెట్ ప్లేయర్ ఉన్నటువంటి టీంకు సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు కొందరైతే బాగా రాణిస్తున్నటువంటి మ్యాచ్ కానీ లేకపోతే పర్ఫెక్ట్గా ఆడుతూ ప్రతి మ్యాచ్ విన్ అవుతున్నటువంటి టీంకు సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు మనకు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తూ ఉంటారు. సో ఈ రోజు కూడా అదే జరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఇప్పటికీ 7 మ్యాచెస్ ఆడి దాదాపు 3 మ్యాచెస్ మాత్రమే విన్ అయింది, 4 మ్యాచెస్ కంటిన్యూస్గా ఓడిపోయింది. మరి అదేవిధంగా సిఎస్కే మాత్రం 8 మ్యాచెస్ ఆడితే అందులో 7 మ్యాచెస్ విన్ అయిందంటేనే అది ఎంత ఫామ్లో ఉందో మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఐపీఎల్ సీజన్స్లో ప్రతిసారిగా వన్ సైడ్ మ్యాచ్గా జరుగుతున్నటువంటి ప్రతి మ్యాచ్ అది చెన్నై సూపర్ కింగ్స్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ప్రతి విషయంలో పూర్తి స్థాయిలో రాణిస్తూ ఉండడం, కంప్లీట్గా వన్ సైడ్ మ్యాచెస్గా జరుగుతూ ఏ రకంగా కూడా వాళ్ళు ఛాన్స్ ఇవ్వకుండా అపోనెంట్ టీంను వాళ్ళు ఈజీగా విన్ అవుతూ వస్తుండడంతో చాలా ఎక్కువ స్థాయిలో మనకి ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ వైపే అందరూ క్రికెట్ లవర్స్ అంతా కూడా అక్కడే ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి హైదరాబాద్లో మ్యాచ్ జరుగుతున్నప్పటికీ కూడా కంప్లీట్గా ధోని సంబంధించినటువంటి టీషర్ట్స్ కానీ లేకపోతే ఎల్లో టీషర్ట్స్ వేసుకున్నటువంటి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు హైదరాబాద్ ఉప్పల్లో జరిగినటువంటి మ్యాచెస్లో హైదరాబాద్కి కూడా మంచి రికార్డే ఉంది. ఇక్కడ జరిగినటువంటి ప్రతి మ్యాచెస్లో కూడా ఎస్ఆర్హెచ్ కంప్లీట్గా విన్ అయింది. మరి అలాంటి రికార్డ్ ఈరోజు తిరగరాస్తూ 4 కంటిన్యూస్ పరాజయాలకు ఈరోజు ఎస్ఆర్హెచ్ బ్రేక్ ఇస్తుందా, ఖచ్చితంగా విన్ అవుతుందా అనేటటువంటిది కూడా చాలా మందికి అనిపిస్తుంది. ఎందుకంటే బ్యాటింగ్ లైనప్లో అటు డేవిడ్ వార్నర్ కానీ బెయిర్స్టో కానీ భారీ ఊపులో ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ జరిగినటువంటి మ్యాచ్లో, అంటే మొన్న జరిగినటువంటి మ్యాచ్ కాకుండా ఇంతకుముందు జరిగినటువంటి ఆర్సీబీతో జరిగినటువంటి మ్యాచ్లో కేవలం ఓపెనర్స్ డేవిడ్ వార్నర్ అదేవిధంగా బెయిర్స్టో ఇద్దరు వాళ్ళు తన సెంచరీలను పూర్తి చేసుకొని 200కు పైగా స్కోర్ కొట్టారు. మరి ఉప్పల్ స్టేడియంలో అంత రికార్డు ఉండి కంప్లీట్గా బ్యాటింగ్ పిచ్ అయినటువంటి హైదరాబాద్లో ఈరోజు భారీ స్కోర్ కూడా నమోదయ్యే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో మనం చూసుకుంటే ఎవరైతే చేజింగ్ ఉంటారో వాళ్ళకు ఎక్కువ సంఖ్యలో అవకాశం మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి ఈరోజు టాస్ విన్ అయ్యి ఈరోజు ఎస్ఆర్హెచ్ కనుక బ్యాటింగ్ తీసుకుంటుందా లేకపోతే బౌలింగ్ తీసుకుంటుందా చూడాల్సింది. ఒకవేళ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ తీసుకుంటే కూడా ఎస్ఆర్హెచ్ ఉన్నటువంటి బలం మనకు మ్యాక్సిమం బౌలింగ్ అనే చెప్పుకోవచ్చు. అటు రషీద్ ఖాన్ కానీ లేకపోతే భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ్ కౌల్ అదేవిధంగా ఖలీల్ అహ్మద్ వీళ్ళంతా మంచి పటిష్టమైనటువంటి బౌలింగ్తో ఉన్నారు. ఒకవేళ ఫీల్డింగ్ తీసుకున్నప్పటికీ కూడా ఎలాంటి దోకా లేకుండా కేవలం 150 రన్స్కే వాళ్ళను కట్టడి చేసే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ తీసుకుంటే కూడా వాళ్ళు కూడా చాలా మంచి స్పిన్నర్స్తో ఆడుతున్నారు. రవీంద్ర జడేజా కానీ లేకపోతే దీపక్ చహర్ కానీ ఇమ్రాన్ తాహిర్తో మంచి బౌలింగ్ లైనప్ ఉంది. అదేవిధంగా ఒకవేళ చేజింగ్లో చెన్నై సూపర్ కింగ్స్ వచ్చినా కూడా డూప్లిసెస్ కానీ లేకపోతే షైన్ వాట్సన్ అదేవిధంగా ధోని వీళ్ళ బలమైనటువంటి బ్యాటింగ్ ఉంది. సురేష్ రైనా కూడా ఉన్నాడు. సో ఈరోజు జరుగుతున్నటువంటి మ్యాచ్లో పోటాపోటీగానే చాలా రసవత్తరంగా జరిగే మ్యాచ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 స్ట్రాంగ్గా ఉన్నటువంటి టీమ్స్ ఈరోజు తలపడుతున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఇంతటి హై వోల్టేజ్ ఉన్నటువంటి మ్యాచ్కు హైదరాబాద్లో కూడా అంతకు మించినటువంటి వోల్టేజే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు హైదరాబాద్లో జరిగినటువంటి మ్యాచెస్లో ఐపీఎల్ టికెట్స్ అన్నీ కూడా కేవలం మ్యాచ్కు 1 వీక్ ముందు నుంచి సోల్డ్ అవుట్గా కనిపిస్తే ఈ మ్యాచ్కి మాత్రం దాదాపు 1 మంత్ క్రితమే అన్ని సోల్డ్ అవుట్గా కనిపించాయి. ఎందుకంటే ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్నటువంటి 8 మ్యాచెస్లో ఈ ఒక్క మ్యాచ్కు మాత్రమే పూర్తి స్థాయిలో ఎక్కువ డిమాండ్ లభించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్లో మ్యాచ్ జరుగుతుందంట, టికెట్స్ కావాలి అని ప్రయత్నించిన వాళ్ళు కొందరైతే కేవలం చెన్నై సూపర్ కింగ్స్ జరుగుతున్నటువంటి మ్యాచ్కే, అందులోనూ 17th రోజు జరిగే మ్యాచ్ రోజే మాకు టికెట్స్ కావాలని ప్రీ బుకింగ్ చేసుకున్నటువంటి వాళ్ళు మనకు చాలా కనిపిస్తున్నారు. ఎందుకంటే మనము
ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్ అంతా కూడా చూసుకోవచ్చు. ఉప్పల్ స్టేడియం పరిసరాలన్నీ కూడా మనం చూసుకోవచ్చు. హైదరాబాద్ మ్యాచ్ జరుగుతుందంటేనే కంప్లీట్గా క్రికెట్ లవర్స్ కానీ ఇక్కడికి వచ్చేటటువంటి ఫ్యాన్స్ అంతా మనకు ఆరెంజ్ ఆర్మీతోనే కనపడాలి, కానీ ఇక్కడ ఎల్లో ఆర్మీ వీళ్ళందరినీ డామినేట్ చేస్తుందంటే నేను చెప్పుకోవచ్చు. మరి ఈరోజు లోపల స్టేడియంలో కూడా ఎవరికి ఎలా సపోర్ట్ చేస్తారనేటటువంటిది కూడా చాలా ఎక్కువగానే చెప్పుకోవచ్చు. మరి ప్రస్తుతం ఇంతటి స్థాయిలో వస్తున్నటువంటి క్రౌడ్ను ఈవినింగ్ 5 o'clock నుంచి అలో చేస్తూ ఉన్నారు. స్టేడియం కెపాసిటీ 36,000గా ఉంది. అయితే దాదాపు 1 week ముందే కూడా టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోవడంతో సో కంప్లీట్గా 36,000 కెపాసిటీతో ఈరోజు మనకు గ్రౌండ్ నిండుగా కనిపిస్తుంది. చాలా హోరెత్తించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. మరి వాళ్ళందరూ టికెట్స్ తీసుకొని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళైతే టికెట్ దొరకకపోదా కనీసం బ్లాక్లో అయినా కొందామని స్టేడియంకి వచ్చినటువంటి వాళ్ళు మనకు ఎక్కువ సంఖ్యలో మనకు కనిపిస్తున్నారు. ఇప్పటికే స్టేడియంకు 2 జట్లు కూడా చేరుకొని లోపల ప్రాక్టీస్ను కొనసాగిస్తూ ఉన్నాయి. మరి ఈరోజు జరుగుతున్నటువంటి మ్యాచ్లో కాసేపట్లో టాస్ అవబోతుంది. మరి టాస్లో ఎవరు విన్ అవుతారు, లేకపోతే ఏ టీంకు ఎక్కువ విజయావకాశాలు ఉంటున్నాయో మనకు ప్రధానమైనటువంటిగా కనిపిస్తుంది. మరి ఇప్పటి వరకు సన్ రైజర్స్ కంటిన్యూస్గా 4 మ్యాచ్లు ఓడిపోయింది కాబట్టి ఆ ప్రతీకారాన్ని తీర్చుకుంటూ పరాజయాలకు బ్రేక్ వేసి ఈరోజు మళ్ళీ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా తన విజయ పరంపరను కొనసాగిస్తారా మనం చూసుకోవాల్సింది. ఎందుకంటే ఇప్పటికే పవర్ ప్లేస్ కూడా దగ్గర పడిపోయి ఒక్కొక్క టీం కూడా ఇప్పటికి 7 నుంచి 8 మ్యాచెస్ ఆడింది కాబట్టి ఇప్పుడు జరగబోతున్నటువంటి ప్రతి మ్యాచ్ చాలా క్రూషియల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్లే ఆఫ్కు వెళ్ళాలంటే ఇదే కరెక్ట్ అయినటువంటి టైం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు విన్ అవుతారా లేకపోతే ఎలాంటిది కంటిన్యూ చేస్తారా మనము చూసుకోవాల్సిందే. మరి ఇక్కడికి చాలామంది చేరుకొని సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. సో ఎక్కువగా ఆరెంజ్ ఆర్మీ కంటే మనకు ఎల్లో ఆర్మీ కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడికి వచ్చినటువంటి క్రౌడ్ను బేస్ చేసుకొని ఈరోజు దాదాపు 250 ఎక్స్ట్రా పోలీసింగ్ను కూడా ఏర్పాటు చేశారంటేనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెగ్యులర్గా ఉండేటటువంటి 2,800 మంది పోలీసులతో పాటు అదనంగా ఈరోజు 250 మంది బలగాలను కూడా ఈరోజు పోలీసులు ఏర్పాటు చేశారు. సీసీ క్యామ్లో ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు. ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, యు ఆర్ ఫ్రమ్ తమిళనాడు. So you are supporting to CSK, right? CSK, of course. What is CSK support? CSK is about as a pride for Tamil Nadu. That's all. That's simply about Dhoni, MS Dhoni. That's all. What is CSK strength? CSK strength. The unity among us. The unity and the fan support throughout the 10 years of journey and even 2 years after ban, the fans totally didn't give up. So that's the main thing. So you are supporting CSK only because of Dhoni or? Both Tamil Nadu and Dhoni. Actually, we are from Tamil Nadu. Actually, we are of huge pride. That's it. So what do you say? I am a Reina fan, but I am from Tamil Nadu, so I support CSK. Then we will definitely win the match. Take a photo of him. So in case, how you are expecting competition from SRH? It will be pretty tough. I think it will be a good match. I think so. You are from? Telugu. Okay, ఎక్కడి నుంచి? ఖమ్మం. మరి హైదరాబాద్ సపోర్ట్ చేయకుండా కంప్లీట్ చెన్నైకి సపోర్ట్ చేయడం ఎందుకు? ఓకే, స్థానికంగా హైదరాబాద్కి, కానీ ఫ్యాన్స్ ప్రకారంగా ధోని. ఎవరు గెలిచినా హ్యాపీ, కాకపోతే ఆ మ్యాచ్ లాగానే చూస్తాం, వేరే ఏం లేదు. కాకపోతే ధోని అంటే అభిమానంతో ధోని టీషర్ట్ వేసుకున్నాం. ఎవరు గెలిచినా ఓకే. సో ఓన్లీ ఇక్కడ చెన్నై మ్యాచ్ జరుగుతుందని మాత్రమే ధోనికా, లేకపోతే మిగతా మ్యాచెస్ జరిగితే హైదరాబాద్కా? అలా ఏం లేదు, మిగతా మ్యాచ్లో కూడా వచ్చాము ఇంతకుముందు గతంలో. ఇప్పుడు మళ్ళీ ఈ ఇయర్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ ధోని ఫ్యాన్స్ అంతా కూడా చెన్నైకి సపోర్ట్ చేస్తాం, ఖచ్చితంగా చెన్నై విన్ అవుతుంది అంటున్నారు. మరి హైదరాబాద్ ఈరోజు వార్నర్ 100 కొడితే ఈరోజు ఖచ్చితంగా SRH గెలుస్తుంది. 100% SRH గెలుస్తుంది ఈరోజు. మరి SRH కంటిన్యూస్గా 4 మ్యాచ్లు ఓడిపోయింది కదా, ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? హోమ్ గ్రౌండ్ ఈరోజు ఖచ్చితంగా గెలుస్తుంది SRH. హోమ్ గ్రౌండే నమ్మకం. ఎట్లా ఉంది చెన్నైకి, ఎట్లాంటి ఫైట్ ఇస్తుంది? పక్కనే చెన్నై ఫ్యాన్స్ కూడా చెన్నై చాలా టఫ్ టీం అయినా కానీ SRH ఖచ్చితంగా గెలుస్తుంది. సో వార్నర్ ఖచ్చితంగా ఈరోజు సెంచరీ కొడుతున్నాడు. వార్నర్ సెంచరీ కొడతారు ఖచ్చితంగా. రషీద్ ఖాన్. Team wise we are the fans of SRH, but we are a fan of Dhoni. సో మనం ముందుగా చెప్పుకున్నటువంటి విధంగానే ఇక్కడ SRH కంటే ఎక్కువగా మనకు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎందుకంటే ధోని ఫ్లేవర్ ఒకటైతే స్థానికంగా ఉన్నటువంటి తమిళియన్స్ కానీ వీళ్ళందరూ కూడా చెన్నై చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి టీం కారణంతో వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నటువంటి CSK. మరి ఈరోజు హై వోల్టేజ్తో జరుగుతున్నటువంటి మ్యాచ్, హోరావరిగా జరుగుతున్నటువంటి